వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ఈ వెహికల్స్ ఎందుకంటే జనానికి టూ వీలర్స్ తీయాలి మధ్య నుంచి దయచేసి టూ వీలర్స్ అనేది రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ యాదవ్ గారికి ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దగొల్ల నరసింహులు యాదవ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, రమేష్ యాదవ్ గారికి, అట్లాగే ముడా చైర్మన్ గా ఈ మధ్యన నియమితులై యాదవ్ యొక్క ముద్దు బిడ్డ విద్యార్థులందరూ కూడా
అందరికీ నమస్కారం. ఈరోజు సదర్ సందర్భంగా మహబూబ్నగర్కి విచ్చేసిన అశేష ప్రజానికానికి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే దీపావళి తర్వాత యాదవులు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ సదర్ పండుగ జరిపేది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే అంతా సహకారంతో మన ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారి తనయుడు ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో ఈ సదర్ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించేందుకు యాదవులు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. దాని పరంగానే గ్రామాలలో కూడా ఈ సదర్ పండుగ నిర్వహించుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం యాదవులంతా కృతజ్ఞత చెప్తున్నారు. మేము కూడా తప్పకుండా ఉంటాం సార్. ఎందుకంటే ఈ సదర్లో దున్నలని ఆరోగ్యంగా ఉంచాలని ముఖ్య లక్ష్యంతో రాష్ట్రంలో ఈ యాదవులు మన ప్రకృతిని కాపాడాలని పశుసంపదను కాపాడే ముఖ్య లక్ష్యంతో ఈ యాదవులు ఇక్కడ సదర్ పండుగ జరుపుతున్నారు. అదే గ్రామాన వస్తున్నది కనుక ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా అధికారులకు అనధికారులకు పాత్రికేయ మిత్రులకు ప్రింట్ మీడియా కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సహకారం వల్ల ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఎందుకంటే మీ సహకారం లేనిది మేము విజయం సాధించలేము. దీనికి అందరికీ మరొకసారి నా పేరు కృతజ్ఞత తెలుపుతున్నాను. జై హింద్, జై యాదవ్. పండుగ తర్వాత ఈ సదరు పండుగ ప్రోగ్రాంలు గత చరిత్రలో హైదరాబాద్లో జరుపుకునే వాళ్ళు ఒక 50 సంవత్సరాల నుండి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అంతా మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పండుగని యాదవులకు కేటాయించడం జరిగింది. గత చరిత్రకెళ్ళి కూడా యాదవులు అంటే ఒక నీతిమంతులు. మేము ఎప్పుడు కూడా ఒకరికి మాట ఇస్తే తప్పని జాతి మాది. ఈ రాష్ట్రంలో కాశీ నుండి కన్యాకుమారి వరకు మేము లేని ఊరు లేదు, మేము లేని రాష్ట్రమే లేదు. అందుకొరకే ఈ ప్రభుత్వము గుర్తించి యాదవులకు ప్రతి సంవత్సరము ఈ పండుగ గవర్నమెంట్ ద్వారానే చేస్తామని చెప్పి కేటాయించడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో అన్ని గ్రామాలలో ఈ పండుగని జై యాదవ్, జై మాధవ్, యాదవుల ఐక్యత. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ కూడలిలో యాదవుల యొక్క సదర్ పండుగకు విచ్చేసినటువంటి అశేష జన ప్రజానికానికి కృతజ్ఞతలు చేస్తూ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం లాగే కార్తీక మాసం తర్వాత దీపావళిలో యాదవుల యొక్క ఐక్యత వర్ధిల్లాలని చెప్పి ఎప్పుడు కూడా యాదవులు ఒక ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఈ సదర్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరం కూడా ఈ సదర్ పండుగను విజయవంతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సదరు ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. చేయడానికి వచ్చిన మా యాదవ్ బంధువులకు అందరికీ మా ధన్యవాదాలు. మా ప్రజలకు కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు రఘు బండ్లగిరి. నేను యూత్ కాంగ్రెస్లో అసెంబ్లీ బాడీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు మా యాదవులకు సంబంధించిన సదర్ ఉత్సవాన్ని మహబూబ్నగర్ నడి బొడ్డున గడియారం చౌరాసాలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క సదర్ ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యొక్క స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మా యాదవ సోదరుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మా యొక్క యాదవుల పండుగ అయినటువంటి సదర్ ఉత్సవాన్ని అధికారికంగా ప్రకటించినందుకు యాదవుల బిడ్డ తరపున ప్రతి ఒక్కరి తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.